కాంగ్రెస్ వాళ్ళు లంగలు వాళ్ళ మాటలు నమ్మకూరే అని అంటున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు. అగో తెలంగాణలో మలి సర్కారు ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అంతా లంగతనం ఏం చేసిర్రు, అట్లా ఆయన గారికి ఎట్లా అనిపించింది? ఆ మాట కేటీఆర్ సార్ నోటి నుంచే వచ్చిందా? అంతకు మొదలు కూడా ఎవరన్నా అంటే దాన్ని మక్కికి మక్కి మాజీ మంత్రి సార్ చెప్తుండా. ఇందాం పరి అయ్యా కేటీఆర్ సారు మీ శిల్కా పలుకులు నిలబెట్టుండ్రి. ఏం చెప్పిండు కేసీఆర్ సారు? అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు నమ్మకుర్రి అని చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళేమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పిరి. ఏమన్నారు? నెలకు 2500 పడతాయన్నారు. పడ్డాయా లేదా? పడ్డాయా? ఒక్కలకన్నా పడ్డాయా అనగానే పడలేదని ఆడున్న కొందరు మహిళలు మొగోలు కూడా అన్నారు. గెలిచిన 100 దినాలలోనే 6 గ్యారెంటీలు అమలు అనే ఇంతవరకు కాకపాయే. మహిళలకు మలి సర్కారు ఎంత బాకీ ఉన్నట్టో తెలుసా? నెలకు 2500 చొప్పున ఏడాదికి లెక్క కడితే అచ్చరాల 30,000 రూపాయలు రేవంతాల సారు అప్పు ఉన్నాడు అని ఆ అప్పును కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఎట్లా వసూలు చేయాలనో కూడా చెప్పిండు. ఇనుండ్రి. సో కాంగ్రెస్ వాడు మీ ఓటు వచ్చినందుకు అడిగితే ఏం చెప్పాలి? ఆడ 30,000 పెట్టుకోడుక ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి ఎలగొట్టాలి. ఇట్లా అనుకొచ్చిండు. అయ్యా ఇచ్చిన మాట తప్పిండ్రని మీరేనా సారు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నది? మీ నాయన కేసీఆర్ సార్ కూడా ఎన్ని ఇచ్చిన మాటలు తప్పలేదు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, చేసిండా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిండా? దళిత బంధు అన్నాడు, అందరికి ఇచ్చిండా? పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు, చేసిండా? హైదరాబాద్ను విశ్వనగరం చేస్తా అన్నాడు, చేసిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? అరువులైన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, ఇచ్చిండా? ఇట్లా చెప్పుకుంటా పోతే మీ నాయన హామీల చిట్ట యమలోకంలో చిత్రగుప్తుని దగ్గర ఉన్న పాపాల చిట్ట అంత పెద్దగా ఉంటుంది. అట్లా ఇచ్చిన మాట నిలబెట్టుకోకనే కదా మీకు ఓటుతోని బుద్ధి చెప్పిర్రు. మళ్ళా వాళ్ళతానికే పోయి మీరు ఇట్లా మాట్లాడుతుంటే గమ్మత్ అనిపిస్తున్నది. మీ నాయనేం శుద్ధపూస కాదు, రేవంతాల సారేం సొక్కమైన సీఎం కాదు. అధికారం లేనప్పుడు ఓ మాట, అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట. మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనాయ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.